లేని ప్రేమ యేసయ్యది. సో చూపించారు నిన్న దేవుడు మన కళ్ళ కట్టినట్టుగా ఏది ఆత్మ బీజము, ఏది శరీర బీజము, ఏది దేవుడి బీజము, ఏది అపవాది బీజము. బీజము అంటే విత్తనము. సో మన లోపల ఏ విత్తనాలు ఫలించాలో నిన్న దేవుడు కళ్ళ కట్టినట్టుగా మనకు వాక్యం ద్వారా చూపించాడు. కోపము అది అపవాది బీజము, దీర్ఘశాంతము దేవుడి బీజము, పగ అది అపవాది బీజము, ప్రేమ అది దేవుడి బీజము. సో ఇలా మనం క్యాల్కులేట్ చేసుకొని మనం ఆత్మ ఫలాలలో ఎదగాలని కోరుకోవాలి. సో ఆయన ప్రేమ స్వరూపి కనుక మనల్ని కూడా ఆ స్వరూపంలోకి మారమంటున్నాడు. చూద్దాము వాక్యం ద్వారా దేవుడు ఈరోజు ఏం మాట్లాడబోతున్నాడో. రోమీలకు రాసిన 13వ అధ్యాయం 8వ వచనము, ఒకనికొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీయు ఎవనికి అచ్చి ఉండవద్దు. చూసారా అండి, ఒకరికొకరు ప్రేమించడం విషయంలో తప్ప మరి దేనికి ఎవరి విషయంలో బాకీ ఉండద్దట, అచ్చి ఉండద్దట. సో పొరుగువాన్ని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు. చూసారా, ధర్మశాస్త్రంలో చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ఎప్పుడైతే మనం పొరుగువాన్ని ప్రేమిస్తామో ధర్మశాస్త్రం మొత్తాన్ని కూడా మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాము. సో అంత ఇంపార్టెన్స్ ఉంది. సో యేసయ్య ప్రేమ స్వరూపంతో నిండుకున్నాడు, కానీ మనం ద్వేష స్వరూపంతో నిండుకున్నాము. సో ఆ ద్వేషము నుంచి మనం విడుదల పొందుకోవాలి. అది అపవాది క్రియ. సో ఇక్కడ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకుండా మన ద్వారా అపవాది ఏం చేస్తున్నాడో ఇప్పుడు అర్థమైంది కదా. మనల్ని ద్వేషించేలాగా చేస్తున్నాడు, మనల్ని ఇతరులు ద్వేషించేలాగా చేసి అది మన చెవిలో పడేలాగా చేసి మనము కూడా తిరిగి ఇతరులను ద్వేషించేలాగా చేస్తున్నాడు. సో ద్వేషించే వాళ్ళు ఎవరు కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేరు అని వాక్యం సెలవిస్తుంది. ఒకరికొకడు ప్రేమించడం విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండద్దు. సో ఒకరికొకరు ఇష్టపడడం, ఒకరికొకరు గౌరవించుకోవడం, అందుకే గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అంటారు. అండ్ ఒకరికొకరు ప్రేమించుకోవడం తప్ప ఇంకా ఏ విషయంలో బాకీ ఉండద్దు అని అంటున్నాడు. పొరుగువాన్ని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చేవాడు. సో పొరుగువాన్ని ప్రేమిస్తున్నవాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినవాడు. ఏలయనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలివద్దు, ఆశింపవద్దు అనునవియు మరియు ఏ ఆజ్ఞ అయినను ఉన్న ఎడల అది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను వాక్యములో సంక్షిప్తంగా ఇమిడియే ఉన్నవి. ఎప్పుడైతే మనం పొరుగువాన్ని ప్రేమించామనుకోండి, నరహత్య చేయము, దొంగలించము, ఆశించము. సో ఈ గుణాలు మన లోపలికి రావు ఎప్పుడైతే పొరుగువాన్ని ప్రేమించినప్పుడు. సో ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకోవాలి. సో వ్యభిచారాలు ఇవన్నీ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. నరహత్య చేసేవాళ్ళు, దొంగలించేవాళ్ళు, ఆశింపదు, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మనం ఏ తప్పు చేయట్లేదు, ఏ పొరపాటు చేయట్లేదు, కానీ ఇతరుల నుంచి మనం ఆశించినా కూడా అది తప్పే అండి. మనము ఎవరి నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. డు నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. దేవుడు ఇచ్చిన దాంట్లో తృప్తిపడు, దేవుడికే ప్రార్థించుకో, దేవుడి నుంచే పొందుకో. అందుకే కానీ అన్యాయపు అక్రమపు సొమ్ముని మనం ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నుంచి ఆశించకూడదు. సో అది కూడా దేవుడికి నచ్చని గుణము. అందుకే నేను ఒక సర్మని కూడా చెప్పడం జరిగింది, దేవుడికి ఆశించే గుణము కంటే ఇచ్చే గుణము ముఖ్యము, ఇష్టము. అందుకే ఆశించే గుణాన్ని తీసేసుకొని మనం కూడా ఇచ్చే గుణంలోకి మారాలి, ఇచ్చే స్వభావంలోకి మారాలి. సో మనం ఆశిస్తున్నామా, దేవుడికి విరోధంగా పాపం చేసినట్టే. సో ఆశించద్దు, ఎవరి దగ్గర నుంచి మనం ఏమీ ఆశించద్దు. కాకపోతే ప్రార్థించుకో, దేవుడి దగ్గర నుంచి నీకేం కావాలో అవి ప్రార్థించుకో. సో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలన వాక్యంలో సంక్షిప్తమై ఇమిడి ఉన్నవి. సో రోమీలకు రాసిన 13వ అధ్యాయం 10వ వచనం, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. అంతే కదండి, మనము కొన్ని ప్రేమిస్తున్నాం అనుకో, మనము కీడు చేయము, వాళ్ళను ద్వేషించము, వాళ్ళను విమర్శించము, వాళ్ళ గురించి బదనాం చేయము, వాళ్ళ గురించి చెడ్డ మాటలు మాట్లాడము, వాళ్ళు లేనప్పుడు వాళ్ళ మీద తప్పుడు ప్రచారము చేయము. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకు అని దేవుడు వాక్యంలో ఒక కమెంట్మెంట్లో ఒక కమెంట్మెంట్. సో అది ఎప్పుడు జరుగుతుంది? పొరుగువాడి మీద అబద్ధ సాక్ష్యము, వాడంటే ఇష్టం లేనప్పుడు, వాళ్ళంటే ప్రేమ లేనప్పుడు. ఇప్పుడు అలాగే మన మీద కూడా ఎవరైనా ఇష్టం లేదనుకోండి, మన కీడు చేస్తారు. మనల్ని ప్రేమించలేరంటే కీడు చేస్తారు. అందుకే ప్రేమ పొరుగువాన్ని కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. చూసారా అండి, ప్రేమ కలుగుటైన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటయే. ఇప్పుడు భర్త భార్యను ప్రేమించింది, భార్య భర్తను ప్రేమించిన వాళ్ళు ఒకరి దగ్గర చెడుగా మాట్లాడారు. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించిన, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించిన వాళ్ళు ఒకరి దగ్గర చెడుగా మాట్లాడరు. సో చెడుగా ఆలోచించరు, చెడుగా మాట్లాడరు. సో ఎవరి గురించి కూడా చెడుగా మాట్లాడద్దు. సో పొరుగువారిని కీడు చేయనిది ఏదైనా ఉంది అంటే ప్రేమ. అందుకే ఈ ప్రేమ అనే ఫలము బైబిల్ ప్రకారము చాలా అతి ముఖ్యమైన ఫలము.
కానీ ఇప్పుడు మనం ప్రేమ అనే ఫలంలో ఫలిస్తున్నామా, ద్వేషం అనే ఫలంలో ఫలిస్తున్నామా? ద్వేషం అనే ఫలంలో ఫలిస్తున్నాము. ఎందుకంటే ఎవరైతే ఈ ప్రేమ ఫలంలో ఫలిస్తారో వాళ్ళు దేవుడి స్వరూపంలోకి మారుతారు. దేవుడి యొక్క స్వరూపంలోకి, దేవుడి యొక్క రూపంలోకి మారుతారు. అందుకే అపవాది మనందరి మనసులలో ఆ ద్వేషం అనే బీజాన్ని వేసిపోయాడు. ఆ ద్వేషం వల్ల మనము ప్రేమించడం ఆపివేస్తున్నాము. సో అందుకే లోకం మొత్తంలో ప్రేమ చల్లారిపోయింది, అన్యాయం అక్రమం విస్తరిస్తుంది. ఎందుకంటే ప్రేమ లేకపోవడం వల్ల ఒకరికొకరు గొడవలు పడడం, ఒకరికొకరు కొట్లాటలు తెచ్చుకోవడం, ఒకరి మీద ఒకరు పడి భక్షించడం, తినడము అలాంటిది జరుగుతుంది. ఒకరికొకరు అన్యాయం చేసుకోవడం, ఇవన్నీ ప్రేమ లేకపోవడం వల్లనే ఈ కోర్టు కేసులు, ఈ పోలీస్ కేసులు ఇవన్నీ కూడా ప్రేమ లేక అసూయతో, గర్వముతో, పగతో, ప్రతీకారంతో జరుగుతుంది. ఇప్పుడు మనం ఒకరిని ప్రేమిస్తున్నాం, వాళ్ళ మీద కోర్టు కేసు వేస్తారా అండి? వేరు. ఇప్పుడు అన్నదమ్ములు కోర్టు కేసులు చూడండి, భార్య భర్తలు కోర్టు కేసులు చూడండి, అక్కజెల్లెలు కోర్టు కేసులు చూడండి, చాలా మటుకు ఫ్యామిలీ కోర్టు కేసెస్ ఎక్కువ అవుతుంటా ఉంటాయి. ఎందుకు? ప్రేమ చల్లారిపోయింది. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, బంధుమిత్రుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య, భార్య భర్తల మధ్య ప్రేమ చల్లారిపోయింది. అందుకే ప్రేమ పొరుగువాణిని కీడు చేయదు, అంతే కదండి. పొరుగువానికి ఎప్పుడు కూడా కీడు చేయనిది ప్రేమ. ఈ ఫలము ఫలించకుండా అపవాది అందరినీ కూడా ట్రాప్ చేసేసాడు. 95% పీపుల్ అవుట్ ఆఫ్ 100, ఎక్కడో 1%, 2% పీపులే, కానీ ఆల్మోస్ట్ 95% పీపుల్ వాళ్ళు ద్వేషంతో నిండుకొని పోయారు. సో ఈ ప్రేమ అనే ఫలంలో నిండుకుంటే నువ్వు దేవుడికి దగ్గర అవుతావు. ఈ ద్వేషం అనే ఫలంలో నిండుకుంటే దేవుడికి దూరం అవుతావు. అందుకే మనందరము కూడా దేవుడికి తలంపుల ద్వారా దూరం కావాలని, ఆలోచనల ద్వారా దూరం కావాలని, క్యారెక్టర్ ద్వారా దూరం కావాలని, బిహేవియర్ ద్వారా దూరం కావాలని అపవాది మనందరి లోపల కూడా ఈ బీజాన్ని నాటిపోయాడు. ద్వేషం అనే బీజాన్ని నాటిపోయాడు. అర్థమవుతుందా అండి? సో ఇప్పుడు ఒకటి నేను చెప్పాలంటే, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుంటున్నారు. సో ఇద్దరు అభిప్రాయాలు బాగుంటేనే వాళ్ళు సింక్ అవుతారు, అభిప్రాయాలు లేకపోతే సింక్ కాలేరు. సో అలాగే ఇప్పుడు దేవుడు ప్రేమ స్వరూపంతో నిండుకున్నప్పుడు, మనము దేవుడి పోలికలాగా మారినప్పుడు మనం దేవుడితో సింక్ అవుతాము. సో ఇప్పుడు దేవుడితో నాన్ సింక్ అయ్యేలాగా మనందరి హృదయాలను మార్చాడు, కానీ మనము వీటన్నిటిని తీసివేసేసుకోవాలి. అందుకే ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ధర్మశాస్త్రము కొన్ని వేల ఆజ్ఞలు ఉన్నాయండి, కొన్ని వందల ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రంలో, లాలో. ఆ ఆజ్ఞలన్నీ నువ్వు నెరవేర్చిన వాడవట. నిన్ను ప్రేమించుకొని నీ పొరుగువాన్ని ప్రేమిస్తే, నీ పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమిస్తేనట మనం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాళ్ళం అవుతాము. అందుకే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకుండా అపవాది మనందరినీ కూడా ఏం చేస్తున్నాడు? ట్రాప్ చేస్తున్నాడు. ఇద్దరి మధ్య గొడవలు, భార్య భర్తల మధ్యలో గొడవలు పెట్టించడం, లేకపోతే అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య గొడవలు పెట్టించడం, భార్య భర్తల మధ్య గొడవలు పెట్టించడం, తల్లిదండ్రుల పిల్లల మధ్య గొడవలు పెట్టించడం, రెండు దేశాల మధ్య గొడవలు పెట్టించడం. సో ద్వేషాన్ని పెంచుతున్నాడు. సో ఆ ద్వేషం వల్ల మనం ఏమవుతాము? దేవుడికి దూరం కావాలని, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా మనం దేవుడికి దూరం కావాలని, క్యారెక్టర్ ద్వారా దేవుడికి దూరం కావాలని అపవాది మనందరినీ కూడా మబ్బు చేస్తున్నాడు. సో 1 యోహాను 3:13 సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. సో ఆశ్చర్యపడద్దు. మనం ఎంత మంచి పనులు చేసినా, ఎంత బాగున్నా, ఎంత మంచిగా మాట్లాడినా మనల్ని ద్వేషించే వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర మన చుట్టుపక్కలనే ఉంటారు. మన కుటుంబంలో ఉండొచ్చు, మన బంధుమిత్రుల్లో ఉండొచ్చు, సిబ్లింగ్స్లో ఉండొచ్చు, స్నేహితులలో ఉండొచ్చు, మన యొక్క సంఘంలో ఉండొచ్చు. ఎక్కడో ఒక దగ్గర మనల్ని ద్వేషించే వాళ్ళే ఉంటారు. అయితే మనం తిరిగి ద్వేషించకుండా మన మనస్సుని కాపాడుకోవాలి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ద్వేషిస్తున్నారా, అయితే నువ్వు ద్వేషిస్తున్నావు అనుకో, వాళ్ళకు మనకు తేడా ఉండదు. కాబట్టి మనము ద్వేషించకూడదు. సో ఇఫ్ సంబడి ఈజ్ హేటింగ్ యూ షుడ్ నాట్ హేట్ దెమ్. వాళ్ళని హేట్ చేయకండి. సో అందుకే ఇక్కడ ధర్మశాస్త్రం అంతా నెరవేర్చాలంటే ప్రేమ కలిగి ఉండమని దేవుడు చెప్తున్నాడు. సో ప్రేమ పొరుగువాన్ని కీడు చేయదు. సో ప్రేమ కలిగి ఉంటే ధర్మశాస్త్రము నెరవేర్చుటయే. సో అలాగే లోకము మనల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకూడి. సో లోకం మనల్ని ద్వేషించినప్పుడు డోంట్ గెట్ సర్ప్రైజ్. అందుకే నువ్వు తిరిగి ద్వేషించకుండా మన ఆత్మీయ జీవితాన్ని పాడు కాకుండా చూసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణంలో నుండి జీవంను దాటి ఉన్నామని ఎరుగుదుము. చూసారా, మనము పితరులను ప్రేమించకపోతేనట మనం మరణంలో ఉన్నట్టట. సో ఎవరైతే ఈ ప్రేమ అనే ఫలంలో లేకపోతే వాళ్ళు మరణంలో ఉన్నట్టు, వాళ్ళు చీకటిలో ఉన్నట్టు, అంటే వాళ్ళు అంధకారంలో ఉన్నట్టు, అంటే వాళ్ళు పరలోకంలో ఉన్న పాతాళ లోకంలో ఉన్నట్టు, నరకంలో ఉన్నట్టు.
చూసారా అండి ఎంత గొప్ప ఫలమో ప్రేమ అనే ఫలము. ఇది కంటికి కనపడకుండా మరుగైపోతుంది. ఈ ఫలము కంటికి కనపడకుండా లోతుగా మారిపోతుంది. సో ఎవరికి కూడా ప్రేమ అనే ఫలము లేకుండా పోతుంది. సో ఇప్పుడు మనము ఎవరిని ప్రేమించకుండా అందరినీ ద్వేషిస్తున్నామంటే మనందరము మరణంలో ఉన్నట్టు, మనందరము అంధకారంలో ఉన్నట్టు, మనందరము చీకటిలో ఉన్నట్టు. సో అందుకే సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నామని, సో మరణం నుంచి జీవంలోకి వస్తున్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. సో ప్రేమ అనే ఫలము లేకపోతే వాళ్ళు డార్క్నెస్లో ఉన్నట్టు, వాళ్ళు మరణంలో ఉన్నట్టు, సో వాళ్ళు చీకటిలో బ్రతుకుతున్నట్టు, వాళ్ళు పాతాళంలో బ్రతుకుతున్నట్టు, నరకంలో బ్రతుకుతున్నట్టు. చూసారండి అపవాది ఎలా మనల్ని ట్రాప్ చేశాడో, ఈ లోకాన్నంతా ఎలా ట్రాప్ చేశాడో అపవాది. సో అందరిలో ద్వేషాన్ని పుట్టించాడు, అందరిలో పగను పుట్టించాడు. సో ప్రేమ అనే ఫలము లేకుండా మనం దేవుడికి దూరమయ్యేలాగా చేశాడు. ఓకే, నీలో ప్రేమ అనే ఫలం ఉంది, నువ్వు ఫలిస్తున్నావు, అందరికీ బాగా మాట్లాడుతున్నావు, కానీ అపవాది ఊకుంటాడా? ఎవరో ఒకరి ద్వారా నిన్ను ద్వేషించేలాగా చేస్తాడు, ఎవరో ఒకరి ద్వారా నిన్ను విమర్శించేలాగా చేసి మళ్ళీ తిరిగి వాళ్ళను ద్వేషించేలాగా, తిరిగి వాళ్ళను విమర్శించేలాగా, వాళ్ళ మీద ప్రేమ చల్లారేలాగా అపవాది చేస్తాడు. కానీ మనం అలాంటి ట్రాప్లో పడకూడదు. వాళ్ళు ద్వేషించినా మనము ప్రేమించాలి, వాళ్ళు విమర్శించినా మనము ప్రేమించాలి, ఇష్టపడాలి. కానీ హేట్ మాత్రం చేయొద్దండి. వీలైతే దూరం ఉండొచ్చు. సో వాళ్ళకు మనుషులకు ఎవరన్నా నిన్ను విమర్శిస్తున్నారు, దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారంటే నువ్వు దూరం ఉండొచ్చు, కానీ నీ మనసులో వాళ్ళ మీద ద్వేషం పెంచుకోవద్దు. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లేని దగ్గర మనం ఉండలేమండి. ఒకరు మనల్ని తిట్టిన చీ అన్నా కూడా మనం వెళ్ళలేము కదా. మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. సో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ మనం కాపాడుకోవాలి. అలానే మనము వాళ్ళు ద్వేషిస్తున్నారని ద్వేషించొద్దు, కానీ దూరం ఉంటే పర్లేదు. సో నో ప్రాబ్లం. ఒక ఫ్రెండ్ నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు, ఆ ఫ్రెండ్కి దూరం కా. అలానే వాడు తప్పుగా మాట్లాడుతున్నాడని నువ్వు తప్పుగా మాట్లాడకు, ద్వేషించకు, విమర్శించకు. టైం వచ్చినప్పుడు వాళ్ళే తెలుసుకొని వాళ్ళే దగ్గర అవుతారు, అప్పుడు దగ్గర కావచ్చు. సో ప్రేమ లేకపోతేనట మరణంలో నిలిచి ఉన్నామట. మరణముకు సాదృశ్యం ఏంటిది? నరకము. అక్కడికి వెళ్ళిపోతారట. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. చూసారా అండి, నేను నిన్నకు చెప్పడం జరిగింది, మనం తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా కూడా పాపం చేస్తే, ఇప్పుడు ద్వేషించడం ఎక్కడ జరుగుతుందండి? సహోదరుని ద్వేషించడం ఎక్కడ జరుగుతుంది? మనసులో జరుగుతుంది, ఆలోచనలో జరుగుతుంది, తలంపులలో జరుగుతుంది, ఉద్దేశంలో జరుగుతుంది. సో ఒక ఉద్దేశం కలిగి ఉంటావు వాడిని ద్వేషిస్తున్నట్టు. సో వాడట నరహంతకుడట. అంటే నువ్వు చంపట్లేదు, కత్తి తీసుకొని పొడుస్తేనే నువ్వు హంతకుడు అనట్లేదు దేవుడు. నీ మనసులో వాడి మీద ద్వేషం పెట్టుకున్నా కూడా నువ్వు నరహంతకుడితో సమానం అంటున్నాడు దేవుడు. చూసారా అండి, ఇప్పటి వరకు మనందరము ఎంతోమందిని ద్వేషించాము. అంటే మన ఆలోచన ద్వారా మర్డర్ చేసినట్టే. అంటే ఇప్పటి అర్థమైందా అండి? మనం ఒకరికి విరోధంగా మాట్లాడినా, ఒకరిని ద్వేషించిన, ఒకరిని విమర్శించిన ఏం జరుగుతుంది ఇక్కడ? మర్డర్ చేసిన వాళ్ళతో, అంటే క్రిమినల్ లాగా మనం మారిపోతున్నాం దేవుడి దృష్టికి. అందుకే దేవుడి స్టాండర్డ్స్ వేరు, మన స్టాండర్డ్స్ వేరు. మన స్టాండర్డ్స్ తగ్గట్టు మనం దేవుడిని చూడొద్దు, దేవుడి స్థాయికి మనం ఎదగాలి. అందుకే నరహంతకుని అందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుద్దరు. సో సహోదరుని ద్వేషిస్తున్నావు, సహోదరిని ద్వేషిస్తున్నావు, నీ ఇరుగు పొరుగువాన్ని ద్వేషిస్తున్నావు, అయితే నీ మనసులో వాళ్ళను హత్య చేస్తున్నట్టే. చూసారా అండి, నేను ఇది చాలా సంవత్సరాల నుంచి నేను ఇలే ఫీల్ అవుతున్నాను. ఎవరి గురించైనా నేను చెడుగా మాట్లాడుతుంటే నేను వాళ్ళను మర్డర్ చేసినతో సమానంగా నేను ఫీల్ అయ్యేవాడిని చాలా సంవత్సరాల నుంచి. ఎవరి గురించి నేను నెగిటివ్గా మాట్లాడాలంటే వాళ్ళను క్రిమినల్తో సమానము. సో అందుకే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని కూడా. సో దేవుడి దృష్టికి మనము ద్వేషించడం కూడా నరహంతకుడితో. మనం అనుకోవచ్చు ఇప్పటి వరకు నేను ఎవరిని మర్డర్ చేయలేదు. అవును, ఫిజికల్గా నువ్వు చేయలేదు, కానీ మెంటల్గా ఆ ఐడియా ప్రకారము, ఆ థాట్ ప్రకారము నువ్వు మర్డర్ చేసిన దాంతో సమానము అని అంటున్నాడు దేవుడు. నరహంతకుడు అంటే అదే కదా. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? ద్వేషించిన వాడు, నీ సహోదరుని అంటే నీ ఇరుగుని, నీ పొరుగువాన్ని, నీ ఇతరులను ద్వేషించడం అంటే నువ్వు ఈక్వల్ టు మర్డర్ చేసినట్టేనట. సో చూసారా అండి ఎంత డేంజరో. అందుకే అపవాది అందరిలో ఈ బీజాన్ని నాటిపోయాడు. అందుకే ప్యూరిఫై కావాలి. అంతిమ దినాల్లో దగ్గరికి వస్తున్నాం మనం, ఇంకా ఈ ఫలాల్లో ఎదగాలి. మనందరం ధన్యత అండి. ఈ వాక్యం మనకు వచ్చింది, మార్చుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ఇలాంటి దివ్యమైన వాక్యాలు లేక అనేక మంది నశించిపోతున్నారు, అనేక మంది బాధపడుతున్నారు. క్రైస్తవులమే మందిరానికి వెళ్తున్నాము, కమెంట్మెంట్స్ని ఫిల్ చేస్తున్నాము, దశమ భాగాలు ఇస్తున్నాము,
కానీ అందరినీ ద్వేషిస్తున్నాము, అన్యజనులను, అన్యమతస్థులను, లేకపోతే ఇతరులను ద్వేషిస్తున్నాము, లేకపోతే అందరినీ కూడా మనము నాశనాన్ని కోరుకుంటున్నాము. సో అది నరహంతకుతో సమానం. సో యాజ్ పర్ ద బైబిల్ నరహంతకులు పరలోకానికి వెళ్తారా? ఇప్పుడే మనం చెప్పాము. సో ఇక్కడ చూడండి, నరహత్య చేయవద్దు. సో నరహత్య చేయవద్దంటే కత్తి తీసుకొని పొడవడం వల్ల నరహత్య కాదు. సో నిన్ను ఒకరిని ద్వేషించిన వాడు కూడా నరహంతకుడు అవుతాడు అని వాక్యము లోతుగా చెప్తుంది. ఇది లోతైన మర్మం అండి. ఏ నరహంతకుని అందు నిత్య జీవం ఉండదని ఎరుగుదుము. అంటే మనం ద్వేషించడం వల్ల పరలోకానికి వెళ్ళకపోవచ్చు అని ఇక్కడ డైరెక్ట్గా వాక్యము సెలవిస్తుంది. సో జీవము అంటే ఏంటిది? పరలోకము. నిత్య జీవము అంటే ఏంటిది? పరలోకము. సో అందుకే ద్వేషించడం వల్ల మనం పరలోక రాజ్యానికి చేరుకోలేము. సో చూసారండి. కానీ ప్రేమ అనేది చల్లారిపోయింది. ప్రేమ అనేది ఎక్కడా లేకుండా పోతుంది. ఎస్, మనం బాగానే ఉన్నా కూడా మనల్ని ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు, ఏదో ఒకరు విమర్శిస్తారు, ఏదో ఒకటి ద్వేషిస్తారు. సో వాళ్ళ మాటలకు మనకు కోపం వస్తుంది, వాళ్ళ మాటలకు మనకు ద్వేషం వస్తుంది, వాళ్ళ మాట వల్ల మనం విసుగు వస్తుంది. సో వాళ్ళను ద్వేషించేలాగా చేస్తాము. కానీ దేవుడు ఏమంటాడు? ఆ సఫరింగ్ తీసుకో కానీ ద్వేషించకు అంటాడు. సో మాటకు ఎదురు మాట, కీడుకి ప్రతి కీడు చేయకు అంటాడు. సో ఇవన్నీ నా జీవితంలో కూడా జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో మనము నీతిగా ఉంటున్నాం, వాక్యానుసారంగా బ్రతుకుతున్నాం, కానీ చుట్టుపక్కల జనాభా వాక్యానుసారంగా బ్రతకనియదే. ఎవరి పని వాళ్ళు చేసుకోరు, పక్కోడి పనిని డిస్టర్బ్ చేయడమే వాళ్ళ పని అవుతుంటా ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ సఫరింగ్ వస్తుంటా ఉంటుందో, ఆ సఫరింగ్ తీసుకుంటాం చూసామా, వాళ్ళదే ఆ పరలోక రాజ్యము. సఫరింగ్ తీసుకునే వాళ్ళదే పరలోక రాజ్యము. అందుకే చెప్తున్నా, పరలోక రాజ్యము ఉత్తి పుణ్యానికి రాదండి. పరలోక రాజ్యము సాక్రిఫై పీపుల్, సఫరింగ్ పీపుల్. సో పరలోక రాజ్యము పెయిన్ బేరింగ్ పీపుల్. సో ఆ నొప్పిని అనుభవించే వాళ్ళది పరలోక రాజ్యము. కాబట్టి సో ఇప్పుడు అర్థమవుతుందా ఎంత లోతైన మర్మమో? అంటే మనం ఇతరులను ద్వేషించినా కూడా మర్డర్ చేసినతో సమానము, మనందరము క్రిమినల్తో సమానము అని దేవుడు చెప్తున్నాడు. సో మనల్ని ఒకరు ద్వేషిస్తున్నారు అంటే వాళ్ళు క్రిమినల్తో సమానము. సో అందుకే ఇఫ్ యు నో సంబడీ ఈజ్ హేటింగ్ యూ, డోంట్ హేట్ దెమ్ బ్యాక్. ఓకే, నిన్ను ఒకరు హేట్ చేస్తున్నారని తెలిసిందనుకోండి, ఎందుకంటే అపవాది అలా చేపిస్తా అంటాడు. అపవాది ఇప్పుడు భర్త విశ్వాసంలో ఎదుగుతున్నాడు, ఆత్మఫలాల్లో ఎదుగుతున్నాడు. అపవాది ఏం చేస్తాడు? భార్యను రెచ్చగొడతాడు. భార్యను రెచ్చగొట్టి భార్య ద్వారా ద్వేషాన్ని పుట్టించి, భార్యలో నీ మీద ద్వేషాన్ని పుట్టించి, మన ద్వారా భార్య ద్వేషించేలాగా, భార్య ద్వారా మనము ద్వేషించేలాగా చేస్తుంటా అంటాడు. జస్ట్ ఇట్స్ ఎగ్జాంపుల్. లేకపోతే నువ్వు ఆఫీస్లో 10 మంది కొలీగ్స్ ఉన్నారు, ఒకరి ద్వారా ఒకరు నిన్ను ద్వేషించేలాగా చేస్తాడు అపవాది. ఓకే, వాళ్ళు ద్వేషించారని తెలిసిన తర్వాత మళ్ళీ మనం తిరిగి ద్వేషించేలాగా అపవాది ట్రాప్ చేస్తుంటా అంటాడు. అందుకే ద్వేషించడము నరహత్యతో సమానం. ఈరోజు నుంచి జ్ఞాపకం పెట్టుకోండి అందరము కూడా. సో మనం ఒకరి గురించి చెడ్డగా మాట్లాడినా కూడా, మనం ఇప్పటివరకు సింపుల్గా మాట్లాడేసాం, అందరి గురించి చెడ్డగా మాట్లాడేసాం, అందరినీ ద్వేషించాము. సో బట్ దాని వెనకాల ఎంత డ్యామేజ్ జరుగుతుందో మన స్పిరిట్కి, మన సోల్కి అర్థం కావట్లేదు. సో కాబట్టి మనం ఇతరులను ద్వేషించిన నరహత్య చేసినట్టే, ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడిన నరహత్య చేసినట్టే. సో కంట్రోల్ యువర్ మౌత్, కంట్రోల్ యువర్ థాట్. ఓకే, సిచ్యువేషన్ వరస్ట్ ఉన్నా కూడా నీ ఆలోచనలు వరస్ట్ కావద్దు, నీ నోటి మాటలు వరస్ట్ కావద్దు, నీ కంటి చూపులు వరస్ట్ కావద్దు. సో ఇదొకటి మనము ఆలోచించాలి. 1 యోహాను 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను. సో ఎవరు ఆయన అంటే ఇక్కడ యేసు ప్రభువారు మన కోసము ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. సో ఆయన ప్రేమ అమర ప్రేమ అంటారు, అంటే ప్రేమించేంత, చచ్చేంత ప్రేమ, పీకల దాకా ప్రేమ అంటారు కదా, అలాంటి ప్రేమ యేసు ప్రభువారిది. కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. సో మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి, ఆయన కోసం మనల్ని ప్రాణం పెట్టమని అనట్లేదు, కానీ ఆయన కోసం మనము ఆయనలాగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. కష్టమే, ప్రాణం పోయినంత పనే. మనల్ని ద్వేషించే వాళ్ళను కూడా ప్రేమించడం అంటే ప్రాణం పోయినంత పనే. మనల్ని విమర్శించే వాళ్ళను కూడా ప్రేమించడం అంటే ప్రాణం పోయినంత పనే. కానీ మనము ప్రాక్టీస్ చేయాలి, తీసుకోవాలా, సఫరింగ్ తీసుకోవాలండి. చెప్తున్నాం కదా, సఫరింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది హెవెన్, టు రీచ్ టు హెవెన్. సఫరింగ్ వల్ల పరలోక రాజ్యానికి వెళ్తాము. ఒకరు నిన్ను ద్వేషించారని తెలిసారనుకోని మనసు బాధ అవుతుంది, కానీ మళ్ళీ తిరిగి ద్వేషించామనుకోండి, అప్పుడు మనం నరహంతకులాగవుతాము, దేవుడికి విరోధంగా పాపం చేసిన వాళ్ళం అవుతాము. అలా ద్వేషించకుండా అలాగే నువ్వు ప్రార్థించుకొని ఆ సఫరింగ్ పోవాలని ప్రార్థించండి.
ఆ సఫరింగ్ నుంచి దేవుడు మహిమను తీస్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీకు కష్టం వచ్చింది, నీకు అవమానం వచ్చింది, నింద వచ్చింది, నీకు విమర్శ వచ్చింది, మన మనసులో బాధ కలుగుతుంది, ఆ సఫరింగ్ వస్తుంది చూసారా, ఆ సఫరింగ్ నుంచే దేవుడు మహిమను తీస్తాడు, ఆ సఫరింగ్ నుంచే దేవుడు గ్లోరీని తీస్తాడు. ఆ సఫరింగ్ పోవాలని ప్రార్థించాలి, కానీ వాళ్ళను ద్వేషించాలని మాత్రము ఉండకూడదు, అలాగే ఉండకూడదు. సో మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణంలోను పెట్టబద్దలమై ఉన్నాము. ఇది కష్టము, ఒకరి గురించి మనం ప్రాణం పెట్టలేము, కానీ ఒకరిని ప్రేమించడం అంటే ఇక ప్రాణంతో చూసినట్టుగా సమానము. ఈ లోకము జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరులకు లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రము కనికరిని చూపని అందు దేవుని ప్రేమ ఎలాగ నిలుచును. సో కనికరము. సో చూడండి, ద్వేషం, ఒకరు ఫర్ ఎగ్జాంపుల్ నీ శత్రువు అంటే నీకు శత్రువులు ఎవరు లేకపోవచ్చు. సో అందుకే ఈ క్యాల్కులేషన్లో వెళ్దాం. మనము ఎవరికి శత్రువుల ఉండకూడదు. అంటే ఒకరు మనల్ని శత్రువులాగా అనుకుంటే అది వాళ్ళ తప్పండి, వాళ్ళ తప్పు. సో మనం ఒకరిని శత్రువులాగా అనుకోవద్దు. ఈరోజు నుంచి ఈ ఈ యొక్క లాజిక్లోకి వెళ్దాము, ఈ యొక్క ఇంటెన్షన్లోకి వెళ్దాము. సో మనం తుది శ్వాస వరకు కూడా మనం ఎవరిని కూడా శత్రువులాగా చూడొద్దు. మనల్ని 10 మంది శత్రువులాగా చూడొచ్చు, 100 మంది శత్రువులాగా చూడొచ్చు. అది వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది, మనకు ప్రాబ్లం కాదు. సో మనల్ని ఒకరు శత్రువులాగా అనుకుంటే అది వాళ్ళకు ప్రాబ్లము. కానీ మనము ఎవరికి మనకు ఎవరు కూడా శత్రువు కాకుండా చూసుకోవాలి. మన లోపల ఎవరు కూడా శత్రుత్వంగా ఉండకుండా చూసుకోవాలి. ఎవరిని కూడా మనం శత్రువులాగా చూడకూడదు. మనల్ని ఒకరు శత్రువులాగా చూస్తే అది వాళ్ళ ప్రాబ్లము. ఆ ఫండాలో మనం వెళ్ళొచ్చు ఇప్పుడు ఈరోజు నుంచి. సో అతని ఎవరి ఎడల సహోదరుని లేమి కలుగుట చూచి, సో ఎవరన్నా లేమిలో ఉంటే అతని ఎడల ఎంత మాత్రము కనికరం చూపని వాని అందు దేవుని ప్రేమ ఎలాగ నిల్చును. అంటే ఇక్కడ దేవుడు ప్రేమను ఎలాగ వ్యక్తపరుస్తున్నాడు. సో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, కానీ నువ్వు దేవుని తిరిగి ఎలా ప్రేమిస్తున్నావు అంటే ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు చేతనైన సహాయం చేసినప్పుడు, అప్పుడు కనికరం చూపినప్పుడు దేవుడి యొక్క ప్రేమ నీలో నిల్చుంటుంది. సో కాబట్టి మనము కూడా దైవ గుణాలతో దైవ లక్షణాలతో నిండుకోవాలని కోరుకోవాలి. చిన్నపిల్లలారా, మాటతో నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమింతుము. 1 యోహాను 3:18. కొంతమంది మాటలతో ప్రేమిస్తున్నాను అంటారు, యేసయ్య ఐ లవ్ యూ అంటారు, కానీ అందరినీ ద్వేషిస్తున్నారు. సో అలా అయితే నువ్వు యేసయ్యను ద్వేషించినట్టే, ప్రేమించినట్టు కాదు. అలాగే కొంతమంది మాటలతో ఐ లవ్ యూ అని చెప్తారు, మాటలతో తేనె మాటలు మాట్లాడతారు. మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. సో క్రియలతో ప్రేమించండి. క్రియలతో ప్రేమించడం అంటే పొరుగు వారికి సహాయం చేయడం, అప్పుడు దేవుడిలో ప్రేమ కనపడుతుంది. అనాథ పిల్లలను చూసుకోవడం, అప్పుడు దేవుడి ప్రేమ కనపడుతుంది. వృద్ధులను చూసుకోవడం, అప్పుడు దేవుడి ప్రేమ కనపడుతుంది. సో ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కన్నీళ్ళలో ఉన్నప్పుడు మనం వెళ్ళి ఆదరించడము, అది దేవుడి యొక్క ప్రేమ కనపడుతుంది. సో ఇలా ప్రేమిస్తాను. కానీ నోటి మాటతో ఐ లవ్ యూ అని చెప్పి కష్టాల్లో ఉన్నప్పుడు వాడిని మర్చిపోతే అది నిజమైన ప్రేమ కాదు అని దేవుడు చెప్తున్నాడు. 1 యోహాను 3:19. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక. చూడండి, మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయునో. చూసారా, మన హృదయము మన యందు దోషారోపణ చేస్తుందట. ఏ విషయంలో? సో నీ లోపల ఎంత కోపం ఉంది, ఎంత పగ ఉంది, ఎంతమందిని ద్వేషిస్తున్నావు, ఎంతమంది మీద కక్ష పెడుతున్నావు, ఎంతమంది మీద విమర్శిస్తున్నావు. నీ హృదయము దోషారోపణ చేస్తా అంటే నువ్వు క్రియలలో ఏమి చేయట్లేదు, కానీ నీ హృదయంలో, నీ తలంపులో, ఆలోచనలో చెడ్డగా మారుతున్నాయి. సో వాటిని కూడా దేవుడు క్యాల్కులేట్ చేస్తున్నాడు. అవే మనల్ని దోషారోపణ చేస్తున్నాయి. ఇప్పుడు చూసాం కదా, నీ మనసులో ఇతరులను ద్వేషించిన నువ్వు నరహత్య చేసిన దాంతో సమానం. అంటే నువ్వు మనసులో హత్య చేస్తున్నావు, ఆలోచనల ద్వారా హత్య చేస్తున్నావు. సో అలాగా ప్యూరిఫై కావాలి. సో అంత డీపర్గా అంటే ఇప్పుడు మన మనస్సు దోషారోపణ చేస్తుంది. ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. సో ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. ఏది? క్రియల వల్ల. అంటే నువ్వు మనసులో కూడా ద్వేషించుకోవట్లేదా? అయితే నీ మనసులో కూడా ప్యూరిటీ ఉన్నట్టు, నీ మనసులో కూడా సత్యం ఉంది, ఇతరులను ప్రేమిస్తున్నావు. సో బయటికి ప్రేమ నటిస్తున్నావు, కానీ మనసులో ద్వేషం ఉంది. సో అప్పుడు మనం సత్య సంబంధులం కాదు, అబద్ధ సంబంధులము. సో అందుకే కొంతమంది బయటికి కోపంగా ఉంటారు,
బయటికి ద్వేషంగా ఉంటారు, బయటికి కఠినంగా కనపడతారు, కానీ వాళ్ళ మనసు చాలా సున్నితం ఉంటుందండి. వాళ్ళ మనసు చాలా ప్రేమతో ఉంటుంది. లోపల బాగుంటారు కానీ బయటికి కఠినంగా కనపడతారు. అది ఏం కాదు, దేవుడు అలాంటి వాళ్ళని హ్యాండిల్ చేయగలుగుతాడు. కానీ కొంతమంది పైకి మాత్రం మెత్తగా ఉంటారు, స్మూత్గా మాట్లాడతారు, సెన్సిటివ్గా మాట్లాడతారు, కానీ లోపలమంతా కూడా కఠినంతో, దుర్మార్గంతో, దుష్టత్వంతో నిండుకొని ఉంటారు. అలాంటి వాళ్ళని దేవుడు హ్యాండిల్ చేయలేడు. సో కాబట్టి మనము క్రియల వల్ల సత్య సంబంధం అని తెలిసి, దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు, మన హృదయము సమస్తాన్ని తెలిసి ఉన్నాడు గనక మన హృదయం ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయునో, మన హృదయం దోషారోపణ చేస్తుంది అంటే వీళ్ళు ఇంతగా తప్పు చేస్తున్నారు, ఇంతగా పొరపాటు ఉంది. సో నువ్వేం వ్యభిచారం చేయట్లేదు, కానీ మనసు నిండా కామంతో నిండుకుంది, అది దేవుడికి తెలుసు. మనం ఎవరిని చంపట్లేదు, కానీ మనసు నిండా ద్వేషంతో నిండుకుంది, అది తెలుసు. సో అందుకే ఈ విషయాలలో ఇప్పుడు మన హృదయం ఏం చేస్తున్నట్టు, దోషారోపణ చేస్తున్నట్టు ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయంలను సమ్మతిపరచుకుందాము. సో హృదయంలను మనము క్లీన్ చేసుకోవాలి, దేవుడి ముందు మన హృదయాలను పవిత్రపరచుకోవాలి. అది దేవుడి సహాయం వల్లనే జరుగుతుందండి. ఇప్పుడు అర్థమవుతుందండి, మన హృదయం ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని తప్పులు చేసిందో, ఎన్ని పొరపాట్లు చేసిందో అర్థమవుతుంది కదా. సో దొంగతనం చేయట్లేదు, కానీ మనసులో ఆలోచన ఉన్నా కూడా దేవుడి దృష్టికి మనం దొంగ అయిపోతాము. అప్పుడే మన హృదయం ద్వారా దోషం చేసిన వాళ్ళం అవుతాము. సో అంత డీపర్ లెవెల్గా మనం వెళ్ళాలి. సో ఇప్పుడు చెప్పండి, మన క్రియలు మాత్రమే కాదు, మన ఆలోచనలు, మన తలంపులు కూడా మనల్ని నాశనం చేస్తున్నాయి. ఇప్పుడు అర్థమైందా, అపవాది మన అందరినీ ఎలా ట్రాప్ చేసేసాడో, ఈ లోకాన్ని అంతా ఎలా ట్రాప్ చేశాడో, అందరిలో కూడా ఆలోచనలను మార్చివేసేసాడు. ఆలోచనల ద్వారా తప్పులు చేసేలాగా, ఆ తలంపుల ద్వారా తప్పు చేసే ద్వారా కొందరు భయం ఉంటుంది. అవును, మనం వెళ్ళి ఒకరిని మర్డర్ చేశాము, నరహత్య చేశారంటే పోలీస్ కేసు అవుతుందో అమ్మో అని భయం ఉంటుంది, కానీ మనసులోనే ద్వేషించుకుంటున్నాము. కానీ దేవుడి దృష్టికి ఆ మనసులో ద్వేషించడం కూడా నరహత్యతో సమానము. అలాంటి వాళ్ళు పరలోకానికి వెళ్ళలేరు, వాళ్ళు చీకట్లో నడుస్తారు అని వాక్యం సెలవిస్తుంది. చెప్పండి, బయలుపరచండి మర్మము, లోకానికి బయలుపరచండి. అందరూ సింపుల్గా నోటి మాటతో అందరినీ విమర్శిస్తున్నారు. ఆ నోటి మాటతో విమర్శించిన ప్రతివాడు, నోటి మాటతో ద్వేషించిన ప్రతివాడు, నోటి మాటతో అన్యాయంగా అక్రమంగా అబద్ధ ఆరోపణ చేసిన ప్రతివాడు కూడా నరహత్య చేసిన దాంతో సమానము. 1 యోహాను 3:20 ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. చూసారా అండి, మన హృదయంలో ద్వేషము లేదు, పగ లేదు, ప్రతీకారం లేదు, కామం లేదు, క్రోధం లేదు, మదము లేదు, గర్వం లేదు, అహంకారం లేదు, అసూయ లేదు. సో మనందరమాట దేవుడి ముందట ధైర్యంగా నిలబడతామట. సో ఇవన్నీ పెట్టుకొని దేవుడి ముందు ధైర్యంగా నిలబడలేము, అంటే పరలోక రాజ్యంలో మనం నిలబడలేము. మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల, సో మన హృదయం ద్వారా మనము పరలోక రాజ్యానికి వెళ్ళలేకుండా పోతాము. సో అందుకే క్లీన్ మై హార్ట్ ప్రభువా, ఆ హార్ట్ ఆయనకు సంబంధించిందండి. మన హృదయం మనకు సంబంధించింది కాదు, దేవుడికి సంబంధించింది. మన హృదయం ద్వారానే ఆయన మాట్లాడతాడు. ఈజ్ ఎ కమ్యూనికేషన్ పాయింట్. మన హార్ట్ ఈజ్ కమ్యూనికేషన్ పాయింట్ టు గాడ్. అవర్ హార్ట్ ఈజ్ కమ్యూనికేషన్ పాయింట్ టు గాడ్. మన హృదయం ద్వారానే మాట్లాడతాడు. మన కిడ్నీ ద్వారానో, లివర్ ద్వారానో మాట్లాడు, ప్రేరేపణ ద్వారా, ఆలోచనల ద్వారా, మన హృదయం ద్వారా, మనస్సు ద్వారా ఆయన మాట్లాడుతుంటా అంటాడు. దట్ అవర్ హార్ట్ ఈజ్ బిలాంగ్స్ టు గాడ్. ఇట్స్ ఎ గాడ్స్ ప్రాపర్టీ మన హార్ట్. కానీ అపవాది ఏం చేసేసాడు, కరప్ట్ చేసేసాడు, పొల్యూట్ చేసేసాడు. సో వీ నీడ్ టు సెట్ ఫ్రీ ఫ్రమ్ అవర్ బాండేజెస్ ఆఫ్ హార్ట్. మన బాండేజెస్ నుంచి మనం ఫ్రీ అవ్వాలి. సో అందుకే ఈ హృదయాన్ని తీసేసి నూతన హృదయం ఈ ప్రభువా అని ప్రార్థించుకోండి. తప్పకుండా ప్రార్థించుకోండి అమ్మా. మన తప్పు కూడా కాదు, వాక్యం తెలియక అపవాది మనందరినీ కూడా మోసపుచ్చాడు. అందుకే వాక్యము తెలిసిన వాళ్ళను అపవాది ఎప్పుడు కూడా మోసం చేయలేడు, ఎవ్వరు కూడా మోసం చేయలేరు. ఒకప్పుడు ఒకరు నన్ను ద్వేషించారని తెలిసి తిరిగి ద్వేషించేవాడిని, బట్ ఇప్పుడు నన్ను ద్వేషించారని తెలిసినా కూడా చేసుకొని వాటి దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడని వదిలేస్తున్నా. సో దట్ ఐ ట్రాన్స్ఫర్ మై సెల్ఫ్. సో దేవుడికి వదిలేస్తున్నాను. దట్ ఈజ్ నాట్ మై హెడేక్. నేను నా దేవుడి కమెంట్మెంట్ ఫుల్ఫిల్ చేశానా లేదా, నేను తిరిగి ద్వేషిస్తున్నానా లేదా, తిరిగి విమర్శిస్తున్నానా లేదా, నేను వాళ్ళ గురించి ఆలోచిస్తున్నానా లేదా, సో అలా కమెంట్మెంట్స్ నేను ఫుల్ఫిల్ చేశానా లేదా
అదే నేను చూసుకుంటాను, చెక్ లిస్ట్ లాగా పెట్టుకుంటాను. ఎందుకంటే అపవాది తెలుసు, నాకు తెలుసు అపవాది ఎక్కడెక్కడ కొడతాడు తెలుసా అండి. దగ్గర వాళ్ళ నుంచే మనకు శోధనలు తీసుకొస్తాడు, దగ్గర వాళ్ళ నుంచే విమర్శలను తీసుకొస్తాడు, దగ్గర వాళ్ళే నిన్ను ద్వేషించేలాగా నీ చుట్టూ ఉన్నప్పుడు నీతో డైలీ 24/7 కనెక్టివిటీలో ఉన్న వాళ్ళు ద్వారానే శోధనలను తీసుకొచ్చి వాళ్ళను ద్వేషించేలాగా చేస్తాడు అపవాది. సో అందుకే మనం దేవుడి చేత వాడబడాలి కానీ అపవాది చేత వాడబడద్దు. ఇప్పుడు నేను ఎప్పుడైతే దేవుడి చేత వాడబడుతున్నానో నా చుట్టూ ఉన్న ప్రజలు అపవాది చేత వాడబడి వాళ్ళ ద్వారా నాకు విమర్శలు, వాళ్ళ ద్వారా నాకు ద్వేషము, వాళ్ళ ద్వారా నన్ను విమర్శించేలాగా, నన్ను ద్వేషించేలాగా చేస్తాడు. ఎందుకంటే తిరిగి నేను ద్వేషించాలి కదా. అపవాది పన్నాగం ఏంటిదంటే తిరిగి మనం ద్వేషించాలి, తిరిగి మనం విమర్శించాలి, వాళ్ళ మీద చెడ్డ మాటలు మాట్లాడాలి, ఇవన్నీ తీసుకొని వెళ్ళి దేవుడికి చెప్పి మన అందరినీ మీద నింద మోపించాలి. ఇది అపవాది లక్షణము, ఇది అపవాది క్యారెక్టర్. అందుకే డోంట్ టెంప్ట్ ఫర్ ఎనీథింగ్. అందుకే నేను ఒక వాక్యం కూడా చెప్పాను, మిక్కిలి మౌనముగా ఉండుట మేలు. సమయం వచ్చినప్పుడు దేవుడు ఎవరికి ఏ సమాధానం చెప్పాలో వాళ్ళకు ఆ సమాధానం చెప్తాడు. కాబట్టి మిక్కిలి మనం మౌనంగా ఉండుట మేలు. ఈ వాక్యాన్ని మర్చిపోవద్దండి, ఈ వాక్యాన్ని మర్చిపోవద్దు. సో దేవుని ఎదుట ధైర్యం గలవారమగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక. చూసారా, మనం ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఇవే ఆయన ఆజ్ఞలు: ఇతరులను ప్రేమించడం, నీ వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడము, అలాగే దేవుణ్ణి ప్రేమించడము. ఇవే ఆయన ప్రేమ, కరుణ, దయ, వాత్సల్యములో ఎదగడము. ఇవన్నీ కూడా ఆయన ఆజ్ఞలు. దృష్టికి ఇష్టమైనవిగా చేయుచున్నాము, ఆయన దృష్టికి ఇష్టమైనవిగా చేయాలి. మనం ఏమి అడిగినాను అది ఆయన మనకు దొరుకును. సో మనం ద్వేషంతో నిండుకున్నాం, ప్రార్థిస్తాము, జవాబు రాదు. ప్రేమతో నిండుకో, ప్రార్థించు, జవాబు వస్తుంది. కనికరంతో నిండుకో, ప్రార్థించు, జవాబు వస్తుంది. నా మనసులో కొంతమంది మీద ద్వేషం ఉండేయండి. కొన్ని సంవత్సరాల క్రితం నా జీవితంలో జరిగిన సంఘటన మీకు చెప్తున్నాను. కొంతమంది మీద కొంతమంది నమ్మక ద్రోహం చేయడం వల్ల, వెన్నుపోటు పొడవడం వల్ల, సో అలాంటి వాళ్ళ మీద ఒకరిద్దరి మీద కొంచెం ద్వేషం ఉండే. సో ద్వేషం అంటే ఇన్ ద సెన్స్ మనసులో వాళ్ళని క్షమించలేకపోవడం. సో దేవుడు వాళ్ళను క్షమించే వరకు నన్ను వదలలేదు. 6 నెలలు వదలలేదు, వాళ్ళని క్షమించేదాకా వదలలేదు. సో ఫాస్టింగ్ ప్రేయర్స్ చేపించాడు క్షమించేలాగా. సో ఎందుకంటే నా అనుకునే వాళ్ళు మన గురించి విమర్శించినప్పుడు, మనము 20-30 సంవత్సరాల నుంచి మనతోటి ఉన్న వాళ్ళే మనకు నమ్మక ద్రోహం చేసినప్పుడు ఆ బాధ వేరేలాగా ఉంటుంది. సో వాళ్ళను క్షమించేదాకా దేవుడు వదలలేదు. సో అలాంటి క్షమించిన తర్వాత ఐ హావ్ సీన్ టీయర్స్ ఇన్ మై ఐస్. నాకు ఈ టీయర్స్ వచ్చేసాయి వాళ్ళని క్షమించడం వల్ల. ఎందుకంటే ఆ మనసులో నుంచి ఆ బాధ తీసేశాడు దేవుడు, ద్వేషాన్ని తీసేసి ఇమ్మీడియట్గా నెక్స్ట్ డేనే నాకు ఒక ఆశీర్వాదం వచ్చింది. వాళ్ళను హృదయపూర్వకంగా క్షమించిన తర్వాత. చూసారండి, మనసులో అలా క్షమాపణ పెట్టుకున్నా కూడా దేవుడు ఊరుకోనివ్వడు, తీసేసేది దాకా వదలడు, మాట్లాడతాడు. సో ఇది కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. నౌ ఐ సెట్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ది బాండేజెస్ ఆఫ్ హేట్రెడ్, ఆల్ ది బాండేజెస్ ఆఫ్ అన్ఫర్గివ్నెస్. సో క్షమించలేని హృదయం నుంచి నేను విడుదల పొందుకున్నాను. సో ఇప్పుడు క్షమించే హృదయం లాగా మార్చాడు దేవుడు. సో అప్పుడు అలా వాళ్ళ గురించి ఇట్లా రిలీజ్ చేసేసాను మనసులో నుంచి. ఇదివరకు వాళ్ళ మీద అలాగే బిగపట్టుకొని ఉండేది కోపము. సో అది కూడా దేవుడు యాక్సెప్ట్ చేయడండి. ఒకరి మీద కోపం పెట్టుకోవడం కూడా దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే అది మనకే మంచిది కాదు. నిజంగా చెప్పాలంటే అది మనకే మంచిది కాదు. మన ఆశీర్వాదాలన్నీ ఆగిపోతాయి ఒకరిని ద్వేషించిన, ఒకరి మీద ద్వేషం పెట్టుకున్న. మనమేమి అడిగినానో అది ఆయన వలన మనకు దొరుకును. సో అప్పుడు నేను అడగగానే నాకు 24 అవర్స్లో నాకు ఒక ఆశీర్వాదం వచ్చింది, అది ద్వేషాన్ని తీసేసిన తర్వాత. ఎందుకంటే అప్పటిదాకా నాకు అది హోల్డ్ అయింది, నా బ్లెస్సింగ్ని బ్లాక్ చేస్తుంది ఆ హేట్రెడ్. ఆ ద్వేషము బ్లెస్సింగ్ని, ఆ హేట్రెడ్ ఆపివేసింది. సో అది తీసేసిన తర్వాత మనసు కళ్ళకే నీళ్ళు వచ్చేసాయి, ఆటోమేటిక్గా వచ్చేసాయి. మనసు ప్యూరిఫై అయింది, మనసు తేలికైంది ఆ ద్వేషాన్ని తీసేసిన తర్వాత. అంటే అది అప్పుడు అర్థమైంది ఒక బాండేజ్ అని, అపవాది కట్టి పెట్టాడని. సో ఇప్పటికీ కూడా గుర్తు చేస్తుంటాడు ఒక్కొక్కసారి. వాళ్ళు మన గతంలో జరిగిన ఎవరైనా మనల్ని చెడు చేసినా, మనకు అన్యాయం చేసినా గుర్తు చేస్తుంటాడు. సో ప్రేర్ చేసుకుంటా, లార్డ్ నాకు ఆ గుర్తు కూడా వద్దు నాయన, గతాన్ని ఎరేజ్ చేయి నాయన, ఎరేజ్ మై పాస్ట్ మై లార్డ్, ఎరేజ్ పెయిన్ ఫ్రమ్ మై పాస్ట్. గతంలో జరిగిన వాటి నుంచి నొప్పి కూడా తీసివేయండి అని ప్రార్థించుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా అపవాది ఇట్లా శోధిస్తుంటా అంటాడు మన అందరినీ కూడా.
సో ఈ హేట్రెడ్ విషయంలో శోధిస్తాడు, గతాన్ని గుర్తు చేసి శోధిస్తాడు, మనల్ని ఎవరైనా అన్యాయం అక్రమం చేసి మనల్ని ద్వేషించినా కూడా అది గుర్తు చేసి శోధిస్తుంటా అంటాడు. ఇమ్మీడియట్గా నేను మోకరించి ప్రార్థించి ఆ శోధనను జయిస్తాను. సో దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. ఎందుకంటే మనం సేవలో ఉన్నాం కాబట్టి ఎక్కువగా ఈ స్పిరిచువల్ అటాక్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఆయన ఆజ్ఞ ఏమనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం ఒకరికొకడు ప్రేమింపవలననేది. సో ఇది దేవుడి యొక్క ఆజ్ఞ, ఒకరికొకరు ప్రేమించడం. కానీ ఇప్పుడు అది జరుగుతుందండి, ఒకరికొకరు ద్వేషించడమే జరుగుతుంది. సో మనము ప్రేమ ఫలాల్లో ఎదిగాము. సో అందరూ అలా ఎదగాలని రూల్ లేదు కదా, అందరికీ వాక్యం తెలియదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనందరం ఒక 10 మెంబర్స్ ఒక గ్రూప్గా ఉన్నాం. సో ఇప్పుడు మనందరం ఒక లెవెల్లో ఉన్నాము, కానీ ఈ వాక్యం వినని వాళ్ళు వాళ్ళకు చాలా దూరం ఉంటుంది. అక్కడ ప్రాబ్లం వస్తుంది, వాళ్ళ నుంచి ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మీరు అందరు ఈ వాక్యం విన్నారు, నేను ఈ వాక్యాన్ని బోధించాను. సో ఇప్పుడు మనందరం సింక్లో ఉన్నాము. సో మీ వల్ల నాకు, నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఈ వాక్యం వినని వాళ్ళు ఉంటారు చూసారా, సో వాళ్ళ ద్వారా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాళ్ళ ద్వారా మన కుటుంబంలో, ఇప్పుడు మీరు విన్నారు, మీ కుటుంబంలో మీ భర్త వినలేదు, మీ పిల్లలు వినలేదు ఈ వాక్యము. సో వాళ్ళ ద్వారా మనకు శోధనలు వస్తుంటా ఉంటాయి. అందుకే వాక్యం అనేది స్ప్రెడ్ కావాలి. సో వాక్యం అనేది వినాలి ఎప్పుడైనా కూడా. సో ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం ఒకడికొకడు ప్రేమింపవలనది. సో ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును. చూసారండి, ఆయన ఆజ్ఞలను గైకొంటే ఆయన యందు నిలిచి ఉంటాము, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని తెలుసుకుంటాము. సో మనందరము ప్రేమతో నిండుకున్నామనుకో, యేసయ్య మన లోపల ఉన్నట్టే. మనందరము ద్వేషంతో నిండుకున్నామంటే అపవాది మన లోపల ఉన్నట్టే. సో ఏది ఉంచాలి, ఏది ఉంచకూడదో మనం తీసేసుకోవాలి వీటన్నిటిని కూడా. సో ఎందుకు ఈ ఫలం గురించి ఇంతగా చెప్తున్నా అంటే, చాలా అతి ముఖ్యమైన ఫలము ప్రేమ అనే ఫలము, చాలా అతి ముఖ్యమైన ఫలము. కానీ ఈ ఫలము కంప్లీట్గా స్పాయిల్ అయిపోయింది, కంప్లీట్గా లేకుండా పోతుంది మనుషులలో, సంఘాలలో కావచ్చు, సొసైటీలో కావచ్చు. లెటస్ ప్రే. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, గొప్ప గొప్ప వాక్యాలు మాకు బయలుపరుస్తున్నారయ్యా. అయ్యా, ఈ యొక్క ప్రేమ అనే ఫలంలోనే ఇన్ని వాక్యాలు ఇమిడి ఉన్నాయి. ఇంతవరకు మేము బైబిల్లో చూడలేకపోయాము తండ్రి. తరతరాల సంవత్సరాల నుంచి మేము బైబిల్ చదువుతున్నాము, కానీ ఇంత గొప్ప ఫలాన్ని మేము మిస్ అయ్యాము నాయన. మీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ప్రేమ ద్వారా ఇంత గొప్ప ఫలాన్ని మాకు అందిస్తున్నందుకు వందనాలు. ఎస్ మై లార్డ్, నీ వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించే ఆజ్ఞ అది అతి కష్టమైన ఆజ్ఞనైనా మేము ప్రేమిస్తున్నాము. కానీ వాళ్ళు ఇతరులు ద్వేషించినప్పుడు మళ్ళీ మాలో ద్వేషం పుట్టకుండా ఉండే కృపను దయచేయండి. ఎవరైనా మమ్మల్ని విమర్శించినా, ఎవరైనా మమ్మల్ని ద్వేషించినా తిరిగి విమర్శించకుండా, తిరిగి ద్వేషించకుండా, మా మనసులో, మా ఆలోచనలో, మా తలంపులో కూడా ద్వేషము రాకుండా ఉంచే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఈరోజు వరకు మా గతాన్ని తుడిచిపోయినైనా, మా గతంలో జరిగిన తప్పులు, పొరపాట్లు, దోషాలు ఏవైనా ఉంటే తీసివేయండి. మా గతంలో ఉన్న పెయిన్ని తీసివేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. నమ్మక ద్రోహం చేసిన వాళ్ళను కూడా క్షమించే హృదయాన్ని మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.